హలో ఆల్. ఈరోజు మనం పైథాన్ గురించి నేర్చుకోబోతున్నాం. పైథాన్ ఆన్ ఏఐ సెంట్రిక్‌గా పైథాన్ ఎంతవరకు అవసరం ఉంటదో ఈ వీడియోలో మనం అది చూడబోతున్నాం. పైథాన్ స్టార్ట్ అవ్వడం అయితే 1991లో స్టార్ట్ అయింది. బట్ ఓవరాల్ గ్రాడ్యువల్ డెవలప్‌మెంట్ జరుగుతూ వచ్చింది. 2001 వరకు కొంచెం ఇండస్ట్రియల్ రెడీగా మారింది. బట్ ఎప్పుడైతే ఎంఎల్, డేటా సైన్స్, ఏఐ రోల్స్ పెరుగుతూ పోతున్నాయో అప్పుడు పైథాన్ చాలా ఎక్కువగా యూజ్ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో ఎందుకంటే చాలా కంపాటబుల్ లైబ్రరీస్ ఉన్నాయి. ఏఐ మీద బేస్ చేసుకొని రాసిన లైబ్రరీస్ గూడా అన్నీ పైథాన్‌లో రాసుకున్నారు కాబట్టి, పైథాన్ కొంచెం తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్‌లో ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. చాలా కంపాటబుల్ లైబ్రరీ ఫైల్స్ అన్ని ఉండడంతోటి ఎక్కువ వాడడం మొదలుపెడతారు. ఈ వీడియోలో మనం పైథాన్ ఓవరాల్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ వరకు మనం వెళ్దాము. పైథాన్‌లో బేసిక్స్ ఏముంటాయి? ప్లస్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి? వాటిని ఏఐలో వాడేటప్పుడు వాటి టర్మినాలజీ ఎంతవరకు యూజ్ అయితదనేది తెలుసుకోవడానికి వాడుతున్నామనమాట. దీంట్లో మనం మేజర్ కాన్సంట్రేట్ ప్రోగ్రామ్ చెయ్యట్లేదు. కానీ ఎప్పుడైతే మనం ఏఐ నేర్చుకుంటామో దాంట్లో మనం పైథాన్‌లోనే కంప్లీట్ కోడింగ్ చేస్తాము. ప్రాజెక్ట్స్ అన్నీ అక్కడ కవర్ అయితాయి. సో, లెట్స్ బిగిన్ విత్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు పైథాన్‌లో మనం ఫస్ట్ డేటా టైప్స్ నుంచి మొదలు పెడదాం. ఏమేం డేటా టైప్స్ ఉంటాయి? అన్ని సబ్ లాంగ్వేజెస్‌లో ఉన్నట్లే బేసిక్ డేటా టైప్స్‌లో వచ్చేసి నాకు ఇంటిజర్ ఉంది, స్ట్రింగ్ ఉంది, అండ్ ఫ్లోటింగ్ ఉంటది, కాంప్లెక్స్ వాల్యూస్ ఉంటది. ఇంటిజర్ వి ఆల్ నో న్యూమరిక్ వాల్యూస్‌లో వచ్చేసరికి ఇంటిజర్ ఎనీ వాల్యూని మనం మెన్షన్ చేసేటప్పుడు n ఈక్వల్ టు 1 ఆర్ 2 సారీ ఆర్ 2 పెట్టలేము. బట్ యాహ్! n1 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు ఎనీ 1000 ఎనీ నంబర్ విల్ గో టు ఇంటిజర్ అన్నమాట. వేరాజ్‌లో ఫ్లోటింగ్ వాల్యూకి వచ్చేసరికి డెసిమల్ పాయింట్ ఉన్న వాల్యూని నేను ఫ్లోట్‌గా కన్సిడర్ చేస్తాం. అది కామన్ బేసిక్ మ్యాథమెటిక్స్‌లో ఉంటది. కాంప్లెక్స్ నంబర్‌కి వచ్చేసరికి ఎప్పుడు గాని సి ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 4 + 2j అనేది రాసామనుకోండి. దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ నంబర్ టైప్ అన్నమాట. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ 4 వచ్చేసి నా రియల్ నంబర్. 2 వచ్చేసి ఇమాజినరీ నంబర్. j ఈజ్ అ కాంప్లెక్స్ నంబర్. దీంట్లో 2 వాల్యూ ఎప్పుడు కూడా j వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వన్ ఆఫ్ ద కేస్ j ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. 4 + 2 ఇంటూ 1 ద వాల్యూ విల్ బికమ్ 6 అయితది. అదే నాకు j ఈజ్ ఈక్వల్ టు 4 అయిందంటే 4 + 2j వచ్చేసి j 4 అయిందనుకోండి. 4 + 8 అయితది ఇక్కడ. మనకి వాల్యూ వచ్చేసి 12 అయితది. సో, అందుకే దీన్ని ఇమాజినరీ. దీని వాల్యూ ఎప్పుడు ఫిక్స్డ్ ఉండదు. ఇది ఎప్పుడు 4 మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి దీన్ని మనం ఇమాజినరీ అనే కాల్ చేస్తున్నాం. ఆ తర్వాత మనకి వచ్చేసి డేటా టైప్స్‌లో బుల్ అండ్ బులియన్ డేటా టైప్స్ ఉన్నాయి. అది ఏంటిది అంటే యూజువల్‌గా ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసేది వాల్యూస్ ఏమున్నా గాని దాన్ని బులియన్ వాల్యూస్ అంటాం. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న ఫంక్షన్ రాసాను. ఈ ఫంక్షన్ త్రూ మనం చూసుకుంటే దీంట్లో చూడండి ఇక్కడ మనకి బులియన్ వాల్యూ రిటర్న్ చేస్తది ఈ ఫంక్షన్‌లో. ఇక్కడ మేజర్‌గా ఏం చేయట్లేదు. ఇన్ జనరల్‌గా నేను ఇఫ్ కండిషన్ వెరిఫై చేసి రాసామంటే నాకు బులియన్ వాల్యూ ఇయ్యదు. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ ట్రూ అంటే ప్రింట్ స్టేట్మెంట్‌లో ఏదుందో అది ఇస్తది. అదే ఇక్కడ నేను ఒక ఫంక్షన్ ఒక క్లాస్ రాసి ఆ క్లాస్‌లో ఒక ఫంక్షన్‌ని కాల్ చేసి దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నాకు రిటర్న్ వాల్యూ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా నాకు కావాల్సిన బులియన్ వాల్యూ రిటర్న్ చేస్తది. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జిక్యూషన్‌లో చూపిస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ చెకర్ అనే క్లాస్‌కి నేను ఒక వాల్యూ పంపిస్తున్నా. దట్ ఈస్ వాల్యూ ఆఫ్ 15 అనేది ఒక నంబర్ పంపించిన. ఆ నంబర్ ఈవెనా కాదా అనేది ఇందులో ఉన్న చెక్ డాట్ ఈవెంట్ అనే ఒక ఫంక్షన్ వెరిఫై చేసి రిటర్న్ వాల్యూలో నాకు బులియన్ వాల్యూ ఇస్తుంది. ఈజ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ మోడ్ ఆఫ్ 2 ఈజ్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే ఇది ట్రూ అయితే దీంట్లో ట్రూ అని వస్తది. ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తది. 15కి మనకి ఫాల్స్ వస్తది. ఎందుకంటే మోడ్ ఆఫ్ అది ఆడ్ నంబర్ కాబట్టి. వేరాజ్ 10కి నేను ఎగ్జిక్యూట్ చేసింది ట్రూ వస్తది. సో, ఇట్లాంటి డేటా టైప్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ రిటర్న్‌లో వచ్చేది నాకు బులియన్ వాల్యూ డేటా టైప్ వస్తది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్‌లో ఎప్పుడు గాని స్ట్రింగ్‌కి మనం కాల్ చేసినప్పుడు స్ట్రింగ్‌లో ఇండెక్సింగ్ ఉంటది మనకి. స్ట్రింగ్ వాల్యూని నేను ఎప్పుడైతే మెన్షన్ చేస్తానో ఇండెక్సింగ్ నాకు స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అయితది. అప్ టు nth వాల్యూ ఎంత వరకు వెళ్తుందో అంత వరకు ఉంటదనమాట. 0, 1, 2, 3 ఇట్లా పెరుగుతూ పోతుంది. టోటల్ ఇక్కడ ఎస్‌కున్న వాల్యూ మనం కౌంట్ చేస్తే 32 వస్తది. ఎట్లా తెలుసు అనంటే సింపుల్‌గా లెంగ్త్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసినాం అనుకోండి. ఇక్కడ ఇక్కడ నేను మీకు ఒక్కొక్క ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను.
ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి అవసరమయ్యే ఫంక్షన్స్ కాబట్టి. సో 1 సెకండ్. ఇక్కడ నేను స్ట్రింగ్ వాల్యూ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు టైప్ అనేది ఒక ప్రీ బిల్డ్ ఫంక్షన్. దీంట్లో మనకి ఆ పర్టికులర్ డేటా టైప్, ఆ ఆబ్జెక్ట్ ఏ టైప్‌తో ఉందో ఆ టైప్ రిటర్న్ చేస్తది. ఇక్కడ నాకు స్ట్రింగ్ అనే టైప్‌ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే లెంత్ ఎంతుంది? ఈ టోటల్ ఈ స్ట్రింగ్ లెంత్ ఎంతుందో చెప్పడానికి యూజ్ చేసేది స్ట్రింగ్‌కి. ఇది 32 ఉంది. దీంట్లో 32 ఉంది. బట్ లెంత్ ఎప్పుడు కౌంట్ చేసేటప్పుడు ఫస్ట్ వాల్యూని 1గా తీసుకుంటది. లాస్ట్ వాల్యూ వరకు ఇస్తది. బట్ నేను ప్రింట్‌లోకెళ్ళి ఇండెక్సింగ్‌ని కాల్ చేసి నేను 32ని కాల్ చేసిందనుకోండి, నాకు ఔట్ ఆఫ్ ద రేంజ్ ఎర్రర్ వస్తది. సో ఇక్కడ మీరు చూసిన స్ట్రింగ్ ఇండెక్స్ ఇస్ ఔట్ ఆఫ్ ద రేంజ్ అనే ఎర్రర్ వచ్చింది. ఎందుకు రీజన్ అంటే లెంత్ నాకు టోటల్ లెంత్ ఇస్తది. బట్ లెంత్ తీసుకున్నట్టు 1 టు లాస్ట్ నెంబర్ వరకు తీసుకుంటది. వేరాజ్ నాకు ఇండెక్సింగ్ మటుకొచ్చేసి ఇండెక్సింగ్‌లో 0 నుంచి స్టార్ట్ అవుతది కాబట్టి మనకి లెంత్ కంటే ఒక వాల్యూ తక్కువ తీసుకోవాలి. ఇక్కడ చూడండి లాస్ట్ నెంబర్ n అనేది రిటర్న్ చేసింది దీంట్లో. నెక్స్ట్ ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతది అనేది చెప్పినాం. 0 నుంచి 10 వరకు ఉన్న వాల్యూని తీసుకోమని చెప్తే ఇది 0 టు 9 వరకు ఉన్న వాల్యూని తీసుకుంటది. అందుకే ఈజ్ వరకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను రీడిఫైన్ చేస్తున్నా. స్పేస్ ఉంది కాబట్టి కన్‌ఫ్యూజన్‌లో అంతే వస్తది అనుకుంటున్నాము. బట్ కాదు. ఇండెక్సింగ్ మారుతది. ఎందుకంటే స్పేస్ తీసేసినాం. సో 0 టు 10 వాల్యూ వరకు మనకి రిటర్న్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ స్పేస్ ఉంది. ఇక్కడ R వస్తుంది. 0 టు 10 వరకు వాల్యూని మనకి రిటర్న్ చేస్తది. ఇక్కడి వరకు ఉన్న వాల్యూని. అదే నేను నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటది. నెగెటివ్ ఇండెక్సింగ్ రివర్స్‌లో స్టార్ట్ అయితది. నెగెటివ్ ఇండెక్సింగ్‌లో నేను ఇప్పుడు ఇక్కడ రేంజ్ -1 అని మెన్షన్ చేశాను అనుకోండి నెగెటివ్ ఇండెక్సింగ్‌లో. నెగెటివ్ ఇండెక్సింగ్‌లో 0 నుంచి స్టార్ట్ అవ్వదు. -1 నుంచి స్టార్ట్ అయితది. వెళ్తున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు నేను -1 ఎంటర్ చేస్తే నాకు లాస్ట్ వాల్యూ n రిటర్న్ చేసింది చూడండి ఇక్కడ. వేరాజ్ మనం నెగెటివ్ ఇండెక్సింగ్‌లో కూడా రేంజ్ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ దీంట్లో నెగెటివ్ ఇండెక్సింగ్‌లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ లాస్ట్‌లో ఏ నంబర్ అయితే మనం మెన్షన్ చేస్తామో దీన్ని ఎక్స్‌క్లూడ్ చేస్తది. -1 వాల్యూని వదిలేసి -2 నుంచి 5 వరకు ఉన్న వాల్యూని ఈ 5ని ఇంక్లూడ్ చేస్తది. దీన్ని ఎక్స్‌క్లూడ్ చేస్తది. చేసి అక్కడి వరకు ఉన్న వాల్యూని LER వరకే ఇచ్చింది. LERN ఇయ్యలేదు మనకి. సో ఇండెక్సింగ్‌లో ఇది ఉంటదన్నమాట. స్లైసింగ్‌లో ఎప్పుడు గాని లాస్ట్ వర్డ్ నెగెటివ్ ఇండెక్సింగ్ నుంచి ఇస్తే లాస్ట్ వర్డ్ వదిలేస్తది. తర్వాత వర్డ్స్‌ని ఇస్తా ఉంటది మనకి. ఇది స్ట్రింగ్‌లో ఉండే ఒక టైప్ ఆఫ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్‌లో ఏంటిది అంటే ఒక డేటా టైప్‌లో ఉన్న వాల్యూని మనము ఇంకొక డేటా టైప్‌కి మారుస్తాం. ఒక డేటా టైప్‌లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్ట్రింగ్‌లో ఉన్నది ఒక వాల్యూ. దాన్ని నేను ఇంటీజర్‌లోకి మార్చొచ్చు. లేదు నాకు ఫ్లోట్‌లో ఒక వాల్యూ ఉంది. ఫ్లోట్‌లో ఉన్న వాల్యూని నేను రౌండ్ ఫిగర్ చేయకుండానో ఏం చేయకుండా నేను ఇంటీజర్‌లోకి మార్చుకోవాలనుకుంటా. అది పాసిబుల్ అయ్యేది నాకు టైప్ కాస్టింగ్ అనే వేలో పాసిబుల్ అవుతది. ఇక్కడ చూడండి స్ట్రింగ్ నేను ఇక్కడ న్యూమర్ స్ట్రింగ్ అనేది ఇచ్చి ఇక్కడ 1, 2, 3 అనేది బ్రాకెట్స్‌లో ఇచ్చినాను. సింగిల్ కోట్స్‌లో ఇచ్చిన. ఆ సింగిల్ కోట్స్‌లో ఇచ్చింది రిటర్న్ అయ్యేది నాకెప్పుడు కూడా ప్రింట్ స్టేట్మెంట్‌తో పాటు ఇట్లా టైప్ మెన్షన్ చేస్తే నాకు ఫస్ట్ స్ట్రింగ్ వచ్చింది. దాని తర్వాత దాన్ని నేను మార్చుకోవడం వెరీ ఈజీ టైప్ కాస్టింగ్‌లో. ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా నేను నంబర్ ఇంట్ అని చెప్పేసి దాన్ని ఇంట్‌లోకి కన్వర్ట్ చేస్తూ ఆ ఇంట్‌లోకి నేను స్ట్రింగ్ వాల్యూని పంపించిన. ఈ ఆబ్జెక్ట్‌ని పంపించిన. ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్న వాల్యూ కన్వర్ట్ అయిపోయి నాకు ఇంటిజర్‌గా మారింది. ఇక్కడ నేను ప్రింట్ టైప్‌ని మెన్షన్ చేస్తున్నాను అనుకోండి. ఇక్కడ నాకు టైప్ వచ్చేసి ఇంటిజర్ వస్తుందన్నమాట. ఇది టైప్ కాస్టింగ్. ఇట్లానే నేను ఇంట్‌ని స్ట్రింగ్‌లోకి మార్చొచ్చు. స్ట్రింగ్‌ని ఇంట్‌లోకి మార్చొచ్చు. ఇట్లా చేంజెస్ అనేవి చేయడానికి ఉంటాయి. ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కంకాటినేషన్ ఫంక్షన్. ఈ కంకాటినేషన్ ఫంక్షన్‌లో కూడా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్టు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 ఆబ్జెక్ట్స్‌ని నేను ఒక స్టేట్మెంట్ లోపల కాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూస్తున్నాను ఏజ్ నేమ్ అండ్ ఏజ్ అనేది మెన్షన్ చేసినాం. నేమ్ అలిక్ అనేది ఉన్నది అండ్ ఏజ్ 30 ఉంది. ఇప్పుడు మై నేమ్ ఈస్ సో అండ్ సో అని మెన్షన్ చేయడానికి ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ కర్సివ్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఫంక్షన్ ఫార్మాట్‌లో కాల్ చేసేటప్పుడు ఫంక్షన్‌లో ఈ 2 ఆబ్జెక్ట్స్‌ని కాల్ చేస్తాం.
బట్ దిస్ ఇస్ అ వన్ వే. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక స్ట్రింగ్ అపెండ్ చేసి దాన్ని నేను ప్రింట్ చేస్తున్నా. ద నెక్స్ట్ బెస్ట్ వే ఏది ఉంటుందంటే మోస్ట్లీ ఎక్కువ కూడా వాడేది ఎఫ్ స్ట్రింగ్ లో స్ట్రింగ్ ని కాల్ చేయడం. ప్రింట్ ఎఫ్ ఆఫ్ మై నేమ్ ఈజ్ అని చెప్పి డైరెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చేసినాం ఇక్కడ, అండ్ మై ఏజ్ ఈజ్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ ఇచ్చినాం. ఈ రెండు స్టేట్మెంట్స్ సేమ్ ఒకటేలాగా ప్రింట్ అవుతాయి. మోస్ట్లీ ఫార్మాటింగ్ వాడేది ఈ ఫార్మాటింగ్ ఎక్కువ వాడతాం మనం ప్రొడక్షన్ లో, బట్ దిస్ ఇస్ అదర్ వే ఆల్సో, అదర్ వే అరౌండ్. బట్ ఎక్కువ యూజ్ చేసేది అయితే ఈ వేలో ఎఫ్ ఫార్మాటింగ్ లో యూజ్ చేస్తాం అనమాట. కండిషనల్ స్టేట్మెంట్ if and else condition statement. If n is equal to 1 or if n is equal to greater than 0, అది ఈవెన్ నెంబర్ పాజిటివ్ నెంబర్ అనేది చేస్తాం, నెగిటివ్ ఉందంటే నెగిటివ్. అట్లనే ఎనీ కండిషన్ లో ఈవెన్ ఆడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎనీ కండిషన్ లో ఉండేది విచ్ కంపారిటివ్ స్ట్రింగ్స్ కూడా కంపేర్ చేసినప్పుడు మనం దీన్ని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ప్రోగ్రామ్ డాట్ వచ్చిన ఇన్పుట్ వాల్యూని స్ట్రింగ్ ఈజ్ డబల్ ఈక్వల్ టు స్టాప్ ఉంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయడానికి ఇఫ్ కండిషన్ లో ఎగ్జిట్ రాయడము, లేదా ఎల్స్ కండిషన్ లోంచి రాయడము. సో అట్లాంటివి ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ లో చెక్ చేసి రాస్తాం అనమాట. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ కూడా ఇట్స్ ఇండికేటింగ్ ద సేమ్. 0 కంటే తక్కువ ఉంటే పాజిటివ్ నెంబర్ అని ఇస్తుంది, లేకుంటే నాన్ పాజిటివ్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మనకి ఇక్కడ. అండ్ కంకాటినేటెడ్ నెస్టెడ్ స్టేట్మెంట్స్ లో ఎట్లా అంటే ఒక కండిషన్ లోపల ఇంకొక కండిషన్. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంది ఏంటంటే ఏజ్ 20, ఇండియన్ సిటిజన్షిప్ ఇండియనా కాదా. ఇప్పుడు ఓటర్ ఐడి ఓట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేయడానికి సింపుల్ కండిషన్ లో ఏంటంటే ఫస్ట్ ఇండియన్ అయి ఉండాలి. సో ఇఫ్ కండిషన్ లో ఇఫ్ డబల్ ఈక్వల్ టు ఇండియన్ అయితేనే నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఎయినికి అబౌవ్ 18 years ఏజ్ ఉండాలి. సో మనం ఈ రెండు అట్రిబ్యూట్స్ పంపించినప్పుడు అబౌవ్ 18 ఉందా లేదా చూస్తూనే ఇప్పుడు ఈ కండిషన్ లో ఫస్ట్ వెళ్తుంది. ఫస్ట్ నాకు కంట్రీ ఏమొచ్చింది, కంట్రీ అనే వాల్యూ ఇండియా ఉందా లేదా, డబల్ ఈక్వల్ టు ఎస్. నెక్స్ట్ దీని లోపలికి వెళ్ళి ఇక్కడ ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళి ఈ ఏజ్ వాల్యూ చెక్ చేస్తుంది, ఏజ్ 18 ఉందా లేదా. దెన్ ప్రింట్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. అదే వాల్యూ నేను ఇక్కడ ఇండియన్ తీసేసిన యూఎస్ పెట్టింది అనుకోండి, డెఫినెట్ గా మనకి యు ఆర్ నాట్ ఇండియన్, యు ఆర్ నాట్ ఫ్రమ్ ఇండియా, ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ నేను ఇండియానే మెన్షన్ చేసి ఏజ్ వచ్చి నేను జస్ట్ 15 years మెన్షన్ చేసిన అనుకోండి, సో యు ఆర్ నాట్ ఓల్డ్ ఎనఫ్ టు ఓట్. ఈ కండిషన్ లో ఎల్స్ లో ఫ్లాప్ అయింది అనమాట. అట్లా ఈ నెస్టెడ్ కండిషన్స్ లోకి వాడుకునేవి. నెక్స్ట్ వచ్చి లూప్స్ లో 3 లూప్స్ ఉంటాయి, ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ నెస్టెడ్ లూప్, కంకాటినేటెడ్ లూప్స్ రెండింటిని కలిపి వాడడం. ఫర్ లూప్ లో ఎప్పుడు కానీ మనము ఇక్కడ మెయిన్ గా కండిషన్ ఫస్ట్ డిక్లరేషన్ ఉంటుంది. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ని డిక్లేర్ చేసినట్టు తర్వాత కండిషన్ ఉంటుంది. ఇది వైల్ కండిషన్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ 5 ఉన్నంత వరకు. నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది, దాని తర్వాత కౌంటర్ ఇంక్రీజ్ చేయడం ఉంటుంది. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వెళ్ళినట్టుంటుంది అనమాట. ఫస్ట్ మనం కౌంటర్ 0గా డిక్లేర్ చేసినాం, ఫస్ట్ కౌంటర్ 0గా డిక్లేర్ చేస్తాం. దిస్ ఇస్ ద స్టెప్ 1, ఇది స్టెప్ 2, దీని తర్వాత దీని యాక్షన్ స్టెప్ 3లో యాక్షన్ ఉంటుంది, కౌంటర్ ఇంక్రీజ్ చేయడం స్టెప్ 4. ఈ కండిషనల్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేస్తే మనకి 1 to 4 ప్రింట్ అవుతుంది. ఇది ఒక జస్ట్ ఒక నెంబరింగ్ ప్రింట్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ కండిషన్స్. ఒక ఫైల్ ని రీడ్ చేయాలి, ఆ ఫైల్లో నాకు 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి, వైల్ లూప్ లో రాయొచ్చు మనం. అట్లా ఆ ఫైల్ లెంత్ ని మొత్తం రీడ్ చేసి ఆ దాన్ని కౌంటర్ కి ఇచ్చేస్తాం మనం. ఆ ఫైల్ లెంత్ ని ఇచ్చి ఆ ఫైల్ లెంత్ లోపల ఉన్నంత వరకు ప్రతి ఒక్క లైన్ ని మనం కన్వర్ట్ చేయడము, లేదంటే ఏదన్నా వేరియబుల్ అసైన్ చేయడము, ఇట్లాంటివి చేస్తాం. దాని తర్వాత కౌంటర్ ఇంక్రీజ్ చేస్తాం. అట్లా ఫైల్లో ఉన్న వాల్యూస్ మొత్తం అయిపోయే వరకు రీడ్ చేయగలుగుతుంది ఇది. నెక్స్ట్ ఫర్ లూప్, సేమ్ యాక్షన్. ఇప్పుడు మనం ఫర్ లూప్ లో చూసుకుంటే దీంట్లో మనం మెన్షన్ చేసింది ఏంటంటే ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్, ఇక్కడ డిక్లరేషన్ నడుస్తుంది. ఇది రేంజ్ అండ్ కండిషన్, ఈ రెండు ఎందులో వెళ్ళిపోతున్నాయి. ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to 5 తీసుకుంటుంది అనమాట. ఇక్కడ తీసుకొని ప్రింట్ ఐని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఇది యాక్షన్, ఇది కండిషనల్ ఐటమ్, ఇది డిక్లరేషన్. ఇది ఫర్ లూప్ లో మనం సింపుల్ వేలో రాయడం అనమాట. దీన్ని ఎగ్జిక్యూట్ చేసినా నాకు 0 to 4 వస్తుంది ప్రింట్. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో 4 step ప్రాసెస్ లో వెళ్తుంది. ఇది మనకి అన్ని స్టెప్స్ అవసరం లేదు, సింపుల్ కంకాటినేటెడ్ స్టేట్మెంట్ లోనే రాసేయచ్చు దీన్ని. నెక్స్ట్ ఇది
కంకాటినేటెడ్ లూప్స్ అనమాట. సో దీంట్లో సారీ నెస్టెడ్ లూప్స్ అనమాట. నెస్టెడ్ లూప్స్ దేనికి యూజ్ అవుతుంది? నెస్టెడ్ లూప్ లో ఏముంటుంది మెయిన్ గా అంటే, నెస్టెడ్ లూప్స్ లో నేను ఇక్కడ ఫర్ లూప్ లో 1 to 4 రేంజ్ లో ఉన్నప్పుడు ఈ ఫర్ లూప్ లోని ఐని ప్రింట్ చేస్తున్నాను నేను ఇన్నర్ లూప్ లో ఉన్న వాల్యూని. నెక్స్ట్ ఈ వాల్యూని నేను J1 వచ్చినప్పటి నుంచి Jని 1 గా డిక్లేర్ చేసి J is less than 3 ఉన్నప్పుడు ఇన్నర్ లూప్ ఒకటి ప్రింట్ చేస్తుంది, అవుటర్ లూప్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఏదైనా ఒక కండిషన్ లో 2 ఫర్ లూప్స్ ఉన్నాయి అనుకోండి, ఒక ఫైల్ ని రీడ్ చేస్తున్నాం. ఆ ఫైల్ ని రీడ్ చేసినప్పుడు నాకు దాంట్లో ఒక డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ని రీడ్ చేస్తున్నాం. దాంట్లో నాకు 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. అట్లాంటివి నాకు 25 ఫైల్స్ ఉన్నాయి. వాటిని రీడ్ చేయాలి అంటే వైల్ లూప్ లో ఉన్న ఫస్ట్ 25 ఫైల్స్ నేను వైల్ లూప్ లో పెట్టి ఫర్ లూప్ లోకి వచ్చిన తర్వాత ఆ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీ 100 లైన్స్ కి నేను ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు ఇట్లాంటి నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్ కి వెళ్తాం అనమాట. ఇక్కడ ఇదిగోండి, అవుటర్ లూప్ 1 లో ఉన్నప్పుడు ఇన్నర్ లూప్ 3 times జరిగింది, J1 to 3. అవుటర్ లూప్ లో I is equal to 1 వచ్చినప్పుడు, వేరాజ్ అండ్ I2 వచ్చినప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్ 1 to 3 times జరిగింది. మళ్ళీ J3 వచ్చినప్పుడు ఇన్నర్ లూప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఒక వన్ ఆఫ్ ద కేస్ లాగానే ఇక్కడ నాది ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న 100 lines రీడ్ చేస్తుంది అనమాట. రీడ్ చేసి ఆబ్జెక్ట్ అసైన్ చేయడం, లేదంటే ఒక లిస్ట్ అసైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ కూడా సెకండ్ ఫైల్ ఓపెన్ చేసి ఇందులో ఉన్న 100 lines ని లిస్ట్ కి అపెండ్ చేస్తూ ఉంది. దాని తర్వాత ఇందులో ఉన్న ఇంకొక ఫైల్ ఓపెన్ చేసి థర్డ్ ఫైల్ ని ఇందులో ఉన్న 100 lines ఓపెన్ చేసి లిస్ట్ కి అపెండ్ చేస్తూ వస్తుంది అనమాట. ఇట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మల్టిపుల్ ఫైల్స్ రీడ్ చేసి అందులో ఉన్న మల్టిపుల్ లైన్స్ ని మనం ఒకటే ఒక లిస్ట్ కి ఎప్పుడైనా ఇవ్వాలి అనుకున్న కేసులో ఉంటే అప్పుడు ఇట్లాంటి నెస్టెడ్ లూప్స్ బాగా యూజ్ అవుతాయి. సో ఇది ఫర్ లూప్స్ వరకు. అండ్ తర్వాత వచ్చేసి డేటా టైప్స్ ఉంటాయి. డేటా టైప్స్వి మనకి 4 డేటా టైప్స్ ఉంటాయి. వీల్ సీ దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.